హాయ్ హలో వెల్కమ్ టు సందీప్ రాజ్ 06 యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. అయిన వాళ్ళు తెలిసే ఉంటుంది, చాలా రోజుల తర్వాతకి మా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ సరే టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చాం ధర జాతర ఉంది మస్తు ఉంటుందిరా అని చెప్పేసి అంటే చాలా రోజుల తర్వాతకి సరే వెళ్దాం మనం కూడా ఇంటికాడ ఉండే ఖాళీగా ఏం చేస్తామని చెప్పేసి వెళ్దామని రెడీ అయ్యాం. అయితే నైట్ ఈవినింగ్ మేము బయలుదేరేసరికల్లా ఈవినింగ్ అయిపోయింది. అక్కడ ఏంటంటే నైట్ ఫుడ్ బాగుండిద్ది అని మా వాళ్ళు చెప్పారు. సరే చూద్దామని చెప్పేసి నా కళ్ళతో నేను చూసేది మీకు కూడా చూపెడదామని చెప్పేసి వచ్చేసాను. అక్కడికి వెళ్ళగానే చాలామంది జనం, అసలు పబ్లిక్ చాలా ఉంది. రోడ్డు మించి అసలు ఖాళీ లేదు అసలు. ఇదే మా తొట్టి గ్యాంగ్. అక్కడ చూడండి, అలా చూడగానే రంగులరత్నం మంచిగా లైట్లతో వెలుగుతుంది ఘోరంగా. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునేవి కూడా చాలా ఉన్నాయి. చూడండి బోటింగ్, చిన్నపిల్లలు మంచిగా చక్క ఎంజాయ్ చేస్తున్నారు అందులో. చూడండి ఇది చూడండి, దీన్ని చూస్తే మామూలు భయం కాలేదు, ఇసిరి కొడుతుంది. కానీ మనం ప్రయత్నం చేద్దాం అనుకున్నాం కానీ మనం అంతే ఎక్స్పెరిమెంట్లు చేయొద్దని అనుకున్నాం. పక్కనే పానీపూరి బండి ఉంటే నరికిన 4-5 ప్లేట్లు. దెబ్బకు ఒకసారి నాకు చిన్నప్పుడు మా వాళ్ళు ఉండే అంట, అది ఆ రోజులు గుర్తొచ్చినాయి దెబ్బకు. బాగా చూడండి ఎడ్ల బండ్లు బా. సో మీరు కూడా ఇట్లా ఎడ్ల బండ్లు కట్టుకొని ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎక్కడికైనా దూరంగా వెళ్ళుంటే ఆ ప్లేస్ని మెన్షన్ చేయండి. అలాగే ఇక్కడ కొంతమందికి టైంపాస్ చేయడానికి కొన్ని గేమ్స్ కూడా పెట్టారు. ఇక్కడ బుడగలు. ఆ పిల్లగాడు ఒక గన్ ఇస్తాడు, ఆ గన్ తోటి మనకు కావాల్సిన కలర్ని కొట్టుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే రింగులు అంటే ఆ రింగ్ తీసుకొని దేని మీద వేస్తే ఎంత పడితే అంత అన్నట్టు. అలాగే ఇక్కడ గ్లాసులు కొట్టాలి, 3 balls ఇస్తారు, 3 balls కొట్టాలి. అలాగే తెలంగాణ గుర్తు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొంతమంది ఇజ్రాలు వాళ్ళ బోనాలతో అసలు ఎట్లాగా నాట్యం చేస్తున్నారు చూడండి. ఇంకా కొంచెం మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి. వాళ్ళు మాత్రం మస్తు డ్యాన్స్ చేశారు, సో చూపిస్తారు మీకు. అక్కడ కొట్టే డప్పులకు మా వాళ్ళకు ఊపు అందుకోలేక మా వాళ్ళు కూడా పోయి 4-5 స్టెప్లు వేశారు. ఇక ఘోరంగా స్టెప్లు వేసి ఇక మా వాళ్ళు కూడా కొంచెం సంతోషపడ్డారు. ఒక ఫన్నీ మూమెంట్ క్రియేట్ అయింది ఇక్కడ. మా బావ ఏమో తప్పిపోయాడు, ఎక్కడ పోయినా మేము వెతుకుతా ఉన్నాం. వెతుకుతూ మా అన్నయ్యకు కనిపించేసరికల్లా మా అన్నయ్య ఎక్కడ పోయిండో ఏందనుకోని మెడికల్ క్యాంప్ కూడా అరేంజ్ చేశారు. ఎవరికైనా కొట్టుకున్నా కూడా ఏమైనా దెబ్బలు తాకినా కూడా అరేంజ్ చేయడానికి. మా వాళ్ళు టెంపుల్లోకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి మన రివర్స్ వచ్చేది మేము వెళ్తూ ఉండగా మంచిగా డీజే ఘోరంగా ఎగురుతున్నారు.